ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్పందించాలి. మోడీ ప్రభుత్వం వాంఛించి చేస్తున్న దీక్ష పట్ల స్పందించాలి. మోడీ ప్రభుత్వం వాంఛించి చేస్తున్న దీక్ష పట్ల రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొత్తగూడెం పట్టణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని దిష్టిబొమ్మని సిపిఎం పార్టీ దగ్ధం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గత 23 రోజులుగా సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి ఈరోజు వారు ఇచ్చినటువంటి పార్లమెంటు పిలుపుని భగ్నం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా వాంగ్చుక్ యొక్క దీక్షని భగ్నం చేసి అక్కడ నుండి లేపేసి తీసుకెళ్లి హాస్పిటల్లో వేసింది. దీన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజాస్వామ్య విధానాలు కాకుండా అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే దిగి రావాలని, నీట్ లీక్కు కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని, ప్రజాస్వామిక వాదులంతా కూడా తమ యొక్క నిరసనను వ్యక్తం చేసేటటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం భారత రాజ్యాంగం కల్పించింది. అటువంటి హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి చర్యలు మంచివి కావు అని చెప్పేసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ చర్యలకు పూనుకోవడానికి ప్రధాన కారణం ఈ రోజు నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా సిజేపీ పార్టీ చలో పార్లమెంటు పిలిపించింది. వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష నడుస్తూ ఉంది. వీటన్నిటినీ కలిపి భగ్నం చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుట్రపూర్వకంగానే ఇటువంటి చర్యలకు పూనుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఆరోగ్యం క్షీణించిందనే మాటని చూపిస్తున్నారు. అంటే జీవితాలు చిన్నాభిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, విధానాలు అమలు జరపడం, నీరసించారు అని చెప్పేసి అరెస్టులు చేసి హాస్పిటల్ పాలు చేయటం, ఇది కేంద్ర ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం నీట్ పేపరు లీక్ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆశలని, ఆకాంక్షలని నెరవేరే పద్ధతిలో, ఒక క్రెడిబిలిటీ వచ్చే పద్ధతిలో భవిష్యత్తు విద్యా విధానం బాగుండాలి. ఆ రకంగా విద్యార్థులకు భరోసా ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అటువంటి కాకుండా అప్రజాస్వామిక చర్యలకు పూనుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాయడానికి చూస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక బిల్లులని అక్రమ మార్గంలో తీసుకురావడానికి, దేశంలో నిరసన జ్వాలలు ఉండకోకుండా ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి చేసేటటువంటి కుట్రలు, కుతంత్రాలు మొత్తం దేశం ప్రజానీకం గమనిస్తూ ఉంది. అందుకోసం మీరు దొడ్డిదారులను తీసుకొచ్చినటువంటి బిల్లులను ఎట్లా తీసుకొస్తారు, కానీ ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నటువంటి పోరాటాలని, ఉద్యమాలని ఏ రకంగా అనుస్తారు, ఇది సరైనది కాదు అని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తం దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, మొత్తం యావత్ ప్రజానీకం అంతా కూడా ఈ ఘటనల పైన తీవ్రంగా ఖండిస్తున్నారు. ముక్త కంఠంతో దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలని తక్షణమే విరమించుకోవాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. ఈ సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ నిరసనలకి మేము సిపిఎం పార్టీగా మేము పూనుకున్నాము. ఆ రకంగా చర్యలను విరమించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.